హలో సోది మొహాలు, హలో సోది మొహాలు. ఎయిర్ తీసారు ఇది, అవునా? పక్క ఎయిర్ తీస్తారు కదా, పక్క ఎయిర్ తీస్తారు కదా. ఏం చెక్ చేయవా ఏంటి? ఎవరైతే చేశారో మీకు ఏదో ఒక రోజు ఉంటుందిలే అండి. అన్నపూర్ణ స్టూడియోలో ఎవరు తీస్తారండి ఎయిర్? నాకు నిజంగానే నచ్చట్లేదు. This take this as a first and last warning, I'm telling you. కాదు, మేము ఇప్పుడే షూటింగ్ నుంచి ప్యాకప్ అయి ఇంటికి వెళ్తుంటే శివు ఏంటిది ప్రతిసారి నీది? ఏం చెక్ చేయవా ఏంటి? కాదు, ఇప్పుడే వస్తున్నప్పుడే ఎయిర్ చెక్ చేసుకుని వచ్చాం కదా. ఎయిర్ చెక్ చేసుకుని వస్తే ఎట్లా శివు? 9కి 12కి అని చూపిస్తుంది. అగు అలా అదేంటది? ఇప్పుడు ఈ అర్ధరాత్రి గైస్, ఇట్ ఇస్, యూ గైస్ వోంట్ బిలీవ్, ఇట్ ఇస్ 2:56. ఇక్కడ చూడొచ్చు మీకు, ఇట్ ఇస్ 2:56 AM. ఇప్పుడే షూట్ ప్యాకప్ అయింది అండ్ కార్ లో ఎయిర్ ప్రెషర్ చాలా లో ఉంది అంటే సారీ, టైర్ లో ఎయిర్ ప్రెషర్. ఇందాక కూడా సాయంత్రం మేము వచ్చేటప్పుడు మొత్తం కొట్టించుకొని వచ్చాము మంచిగా. ఎందుకు శివు ఇట్లా అవుతుంది? ఈ అర్ధరాత్రి ఇట్లా టైర్ పంచర్ అయితే ఎలా శివు? ఈ టైంలో ఎవరు దొరుకుతారు? 3 o'clock in the early morning. God, what is this? శివ్ ఏమైంది? ఏమైంది ఏంటి శివ్? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? యూ టెల్ మీ నౌ. అంటే కార్ ఇప్పుడే అన్నపూర్ణ స్టూడియో నుంచి వచ్చాము, నైట్ 3 అయ్యింది. లో టైర్ ప్రెషర్, అక్కడ రైట్ సైడ్ ది లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ ఎవరో ఎయిర్ తీశారు. పంచర్ అవ్వలేదు బికాస్ 7 days నుంచి ఇంట్లోనే ఉంది ఈ బండి. నేను వేరే బండి వాడాను. వస్తున్నప్పుడు చూస్తే ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. మళ్ళీ నేను కావాలని ఎయిర్ కొట్టించుకుని వచ్చాను. చాలా రోజు ఇంట్లో ఉంది, నైట్రోజన్ అది కూడా. చూస్తే నేను దిగి చూస్తే అది ఉంటది కదా క్యాప్, ఎయిర్ వేసేది, అది లూజ్ ఉంది. ఓకే, ఎవరో కావాలని ఎయిర్ తీసినట్టుంది. అండ్ ఇప్పుడు ఒకసారి చెక్ చేయాలి అది. అండ్ ఈ టైం కి నేను యాక్చువల్లీ మ్యాప్ లో చూస్తున్నాను, అంటే ఎవరైనా మెకానిక్ దొరుకుతారంటే. నాకు స్టెఫ్నీ రాదు, నేను ఎప్పుడు చేయాలంటే ఎప్పుడు నాకు ఇలా జరగలేదు కాబట్టి ఫస్ట్ టైం ఇది జరిగింది. నాకు ఆ స్టెఫ్నీ తీసి వేరే స్టెఫ్నీ పట్టడానికి రావట్లేదు, అంటే రాదు కాబట్టి. ఎవరికి ఏమొస్తుంది శివ్? బట్ ఇవన్నీ చేసి నాకు అర్థం కాదు. అంటే ఒకసారి కాల్ చేసి చూద్దామా? వేరే వాళ్ళకి ఒకసారి కాల్ చేసి ట్రై చేయొచ్చు. ఎవరు లేరు ఇక్కడ, ఎవరు ఫోన్ ఎత్తట్లేదు. ఇది 3వ 4వ సారి నేను వేరే వాళ్ళకి చేస్తున్నాను. యాక్చువల్లీ మనం ఆదివారం స్టార్ మా పరివారంకి వచ్చి వెళ్తున్నప్పుడు ఇలా జరిగింది అనమాట. వాట్ ఈస్ దిస్ గైస్? అంటే ఎంత వరకు అది న్యాయం చెప్పండి? కార్ నడపలేము ఈ టైంలో ఇప్పుడు. ఎవరైతే చేశారో మీకు ఏదో ఒక రోజు ఉంటుందిలే అండి. అఫ్ కోర్స్ ఆ దేవుడు కూడా చూస్తాడు. ఎందుకు కావాలని చేస్తారో నాకు అర్థం కాలేదు. ఎవరు ఎయిర్ తీసారో తెలియదు కానీ ఇప్పుడు స్టెఫ్నీ మారుస్తున్నాము. పాపం సార్ వచ్చారు మా హెల్ప్కి. పంచర్ అయితే లేదు, ఎయిర్ తీసారు ఇది, అవునా? పక్క ఎయిర్ తీస్తారు కదా. ఎందుకంటే ఇది కూడా ఉంది కదా, ఇది లూజ్ ఉండే, అది లూజ్ ఉండే. ఎయిర్ తీసారు. అది ఎవరు తీస్తారు అన్నపూర్ణ స్టూడియోలో? ఒరే టైర్ వెళ్ళిపోద్ది. ఏం చేస్తున్నావు? మరి నైట్ 3 అయింది. ఆయన పాపం ఆయన కార్ ఆపి పని చేస్తున్నారు, వెళ్ళి చేయి. నాకు రాదు యాక్చువల్లీ, నాకు స్టెఫ్నీ తీయడానికి. ఏది పట్టుకొని ఏం చేస్తాను? చాలు పరిట్స్ అంతేనా? అది నేను ఇది చేసా మొన్న, తెలుసా నీకు? అనిల్ సార్ కార్ పోతే. అవునా? మా సీరియల్లో మా అవ్వయ్య గారు ఉన్నారు కదా, అనిల్ సార్, జానకిలో. మేము ఆదివారం షూటింగ్కి వచ్చాము. అప్పుడు ఇట్లానే అయింది, నైట్ 2 o'clock. అప్పుడు ఇట్లా మేమందరం ఒకళ్ళు చేసి తిప్పుతున్నాము. హెల్ప్ వచ్చారు, థ్యాంక్ యూ అన్న. నైట్ ఎంత లేటు కాదు పరి, ఒక వారం నుంచి ఇంట్లో ఉంది. బయటకు తీసినప్పుడు ఎయిర్ ఫుల్ ఉండే, అయినా కూడా వస్తున్నప్పుడు నేను మళ్ళీ ఎయిర్ కొట్టించుకొని వచ్చా. అప్పుడేం అవ్వాల. నాకు తెలిసి ఎవరో కావాలనే ఎయిర్ తీసినట్టున్నారు. రేపు తెలుస్తుంది, రేపు అది తీయడానికి వెళతాను కదా, అప్పుడు తెలుస్తుంది అది పంచర్ అయిందా లేకపోతే ఎయిర్ కావాలని తీసారా. అన్నపూర్ణ స్టూడియోలో ఎవరు తీస్తారండి ఎయిర్? సక్సెస్ఫుల్లీ కష్టపడి అన్న ఒక టైర్ తీసారు. ఇదేంటి, దీనికి ఎంత హైట్ లేపినా సరిపోవట్లేదు.
అన్న మీ పేరు? నా పేరు రవిచంద్ర. రవిచంద్ర అన్న. మీ పేరన్నా? ప్రకాష్ అన్న. ఇంకొక అన్నయ్య అక్కడ హిందీతో హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రవిచంద్ర అన్న ఫర్ స్టాపింగ్ బై సేవియర్ ఈరోజు. థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా. A few moments later. కానీ అన్న మీరు సూపర్ ఫాస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. లేదమ్మా మనం ఎవరు తాగమమ్మా లైటర్ అంట. ఈయన లైటర్ ఉందా అంటే మనకు పంచర్ అయిందంటే ఇతను వచ్చి లైటర్ అడుగుతున్నాడు ఎవడో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? I am so damn irritated guys right now. ఏంటి శివ్ 100 సార్లు చెప్పాను నాకు బ్యాట్ ఇవ్వు చెప్తా నేను. చిరాకు వస్తుంది నాకు. పట్టుకో. హలో సోది మొహాలు ఎందుకు వస్తారు, ఎందుకు పుట్టారో తెలీదు నాకు. ఎందుకు ఊరూరికే ఎవరో కార్ పాడు చేయడము, మీ కార్లు వెళ్ళి పాడు చేయండి, మీ ఇంట్లో వెళ్ళి ఏదైనా పాడు చేయాలంటే చేయండి. ఎందుకు వేరే వాళ్ళ కార్లు? కష్టపడి వర్క్ చేస్తున్నాం కదా, కష్టపడి బ్రతుకుతున్నాం కదా, ఎందుకు ఇవన్నీ చేయడము? నాకు నిజంగానే నచ్చట్లేదు. టేక్ దిస్ యాజ్ అ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ కాదు ఇది. 3ంటికి నైట్ 3ంటికి ఇట్లా రోడ్ మీద నుంచుకొని ఇవన్నీ చేస్తూ కూర్చోవాలా? పాపం ఏదో సహాయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది. నిజంగా అండి మనం చిరాకు పడుతుందండి నిజంగానే. కాదు ఎందుకు మా కార్ టైర్ హవా తీయడము ఈవినింగ్ 5 o'clock వచ్చి పొద్దున్న 4 అవడానికి వచ్చింది. ఎంత అయింది టైము? 3:28 అవుతుంది. కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తున్నాం. పాస్ట్ 7 days నుంచి కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తున్నాం. అవసరమా మాకు మా లైఫ్ లో? వి ఆర్ టైర్డ్ గైస్. వి ఆర్ వర్కింగ్ టు ఎంటర్టైన్ యూ గైస్. అంటే ఎవరు ప్లీజ్ డోంట్ డూ దిస్ టు ఎనీబడీ. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. సీరియస్ గా చెప్తున్నా శివ్. ఎవరైతే ఇట్లా చేశారు కదా బాగుపడరు జీవితంలో. దిస్ ఇస్ రియలీ నాట్ టు డూ గైస్. ఈ టైంకి ఎవరు దొరకరు చెప్పండి. మనం ఎప్పుడు ఇంటికి వెళతామా, ఎప్పుడు పడుకుంటామా అని ఉంటుంది మనకే. మీరు ఇలా చేస్తే ఎలా చెప్పండి? కమ్ లెట్స్ గో హోమ్. ఒక్కసారి కూడా నేను పైన వెళ్ళి చూడలేదంటే, ఎందుకంటే ప్రతిసారి నేను డ్రైవ్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీకు రాదు డ్రైవ్ చేయడానికి. నాకే బతుకొద్దు. గైస్ కీప్ వాచింగ్ నెవర్ ఎండింగ్ టేల్స్ వీడియోస్. ఇక్కడ ఫన్ ఎంటర్టైన్మెంట్ తగ్గేదే లేదు. కానీ ఈ రోజు ఆఫ్ కోర్స్ కొంచెం సీరియస్ అయిన మ్యాటర్. నెక్స్ట్ టైం మనం కాంపెన్సేట్ చేస్తాము విత్ లాట్ ఆఫ్ ఫన్. మై గాడ్, ప్రియాంక నడుపుతుంది బండిని, అంటే నేర్చుకుంటుంది. పొద్దున్న 4 అవుతుంది. నేను నా కళలో కూడా అనుకోలేదు పరి డ్రైవ్ చేస్తే నేను పక్కన కూర్చుంటాను ఇంత త్వరగా. ఓ మై గాడ్, సాధించారా అన్న. మై గాడ్, సూపర్, గుడ్ డెడికేషన్ పరి. ఎట్లుంటది మరి మనతోని? The next day. సో ఇదే టైర్ అది. ఇప్పుడు అది ఎయిర్ తీసారా లేకపోతే నిజంగా పంచర్ అయిందని చూడడానికి వచ్చాను. చూద్దాం. పంచర్ అయి ఉండే ఓకే, ఎయిర్ తీసుకుంటే ఇట్స్ రియలీ బ్యాడ్ గైస్. సో విల్ సీ. పంచర్ అవ్వలేదు కదా ఇది? ఎయిర్ తీస్తారు కదా. చూడు ఇంకొకసారి చెక్ చేయి. నాకు తెలిసిపోద్ది గైజ్, ఎందుకంటే పంచర్ అయితే వేరేలాగా ఉంటుంది, ఎయిర్ తీస్తే డిఫరెంట్గా ఉంటుంది. నాకు పొద్దున్న 3 గంటలకి నాకు అది చూసినప్పుడే అర్థమైంది ఎయిర్ తీసేస్తారని. ఇక్కడ పంచర్ తీసేవాళ్ళు కూడా అదే చెప్తున్నారు. పంచర్ అయితే అవ్వలేదు, చెక్ చేస్తున్నారు ఆయన, బట్ ఎయిర్ తీసారంట. గైస్ చూసాము, ఫుల్ చెక్ చేసాము మా వాడు. కొంచెం ఎక్కడ చిన్న లీక్ కూడా లేదు. టైర్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కావాలనే ఎవరో ఎయిర్ తీశారు. ఎవరు తీశారనేది ఐ డోంట్ నో, బట్ ఎందుకు అలా చేశారు అంటే అక్కడ అన్నపూర్ణ స్టూడియోలో సెక్యూరిటీ ఉంటుంది, బయట వాళ్ళు లోపలికి రారు. అలాంటి దాంట్లో వచ్చి మా కారు ఏరే ఎందుకు తీస్తారు? మా మీద పగ ఏంటి? పొద్దున 5 గంటలకు వచ్చి పడుకున్నామండి, 10 గంటలకు లేచి వచ్చి నేను కార్ పంచర్ తీసుకోవడానికి వచ్చాను, బట్ పంచర్ అయితే అవ్వలేదు. నా కళ్ళు చూడండి ఎలా అయినాయి, నిద్ర లేక. వర్క్ అండి, లాస్ట్ 7 to 8 days నుంచి కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నాము నిద్ర లేకుండా, తక్కువ నిద్రతో. ఇలా చేస్తే ఎంతవరకు మంచిది మీరే చెప్పండి ఆడియన్స్.